90840 వచ్చేసి అడిషనల్ 30 minutes. ఇప్పుడు మీకు 90 minutes ఇచ్చాడు అనుకోండి, 839, 840 రెండు ఇస్తారు. అలా కాకుండా 70 minutes ఇచ్చాడు అనుకోండి, అప్పుడు 70 సింపుల్. ఇప్పుడు అడిషనల్ 30 minutes కదా, అడిషనల్ 30 minutes ని సగం చేస్తే ఎంత? 15 కదా. ఇప్పుడు నేనేమంటున్నా 70 అంటున్నా, అప్పుడు ఏమి ఇస్తారు? అడిషనల్ కోడ్ ఇస్తామా ఇవ్వమా? టైం 30 minutes లేదు, 15 కదా. ఆ 15 అనేది 60 దగ్గరలో 60 ఉంది కదా పైన, 839 60 కదా. ఇప్పుడు నేను 70 అంటున్నాను, 70 అంటే 10 minutes. 15 minutes దాటుంటే నేను అడిషనల్ కోడ్ ఇస్తాను. అందుకనే పైన పారాగ్రాఫ్ లో రాశాడు చూడండి, కోడ్ 90840 Code 90840 is used to record the additional block of time up to 30 minutes, each being the first 74 minutes. అంటే 74 minutes కింద ఎన్ని మినిట్స్ ఉన్నా ఫస్ట్ కోడ్. 75 minutes అన్నాడు అనుకోండి, అప్పుడు 839, 840. 76 అంటే 839, 840 అట్లా. ఓకేనా? అక్కడ నుంచి కూడా చాలా సార్లు అడిగారు. తర్వాత హీమోడయాలసిస్ కన్ఫర్మ్ ఒక క్వశ్చన్ వస్తుంది. 90835837 చూడండి. 835837 చాలా సార్లు. సింగిల్ ఎవాల్యూషన్, రిపీటెడ్ ఎవాల్యూషన్. 90835 వచ్చేసి సింగిల్ ఎవాల్యూషన్. నైన్ 90937 90935 అంటే hemodialysis procedure with single evaluation by physician or other qualified healthcare professional. 90937 is hemodialysis procedure requiring the repeated evaluation. ఇక్కడ చాలా సార్లు ఏం అడిగారంటే hemodialysis సింగిల్ ఎవాల్యూషన్ అయితే 935, రిపీటెడ్ అయితే 937. సేమ్ అలాగే అదర్ దాన్ hemodialysis ఉంటది. ఆ కోర్స్ వచ్చేసి 90945 90945 947. 94 సింగిల్ ఎవాల్యూషన్, 947 వచ్చేసి రిపీటెడ్ ఎవాల్యూషన్ అదర్ దాన్ హెమోడయాలసిస్. హెమోడయాలసిస్ 935, 937, అదర్ దాన్ హెమోడయాలసిస్ సింగిల్ ఎవాల్యూషన్ 945 అండ్ రిపీటెడ్ ఎవాల్యూషన్ ఇస్ 947. తర్వాత ఈఎస్ఆర్డిలో మనకు హాస్పిటల్ కోడ్స్ ఉంటాయి, హోమ్ కోడ్స్ ఉంటాయి, ఏజ్ బేస్డ్ కోడ్స్ ఉంటాయి. ఎన్ స్టేజ్ రీనల్ డిసీజ్ లో కనుక మనం చూస్తే 90951 ESRD 2 years, 4 more face-to-face visit, 2 years 2 to 3 face visit, 2 years 1 face-to-face visit. 954, 955, 956, 2 to 11 years, 4 face-to-face visit, 2 to 3 face, 1 face. తర్వాత వచ్చేసి 12 to 19 years, 957, 958, 959 ఎన్ని face-to-face visits అని ఆ 3 కోడ్స్. తర్వాత 20 years. ఎక్స్క్యూజ్ మీ సార్. అది ఓపెన్ చేశారమ్మా 90951. సార్ సార్ కొంచెం స్లోగా చెప్పరా సార్, వాయిస్ అర్థం ఓకే కావట్లేదు. ఓకే సరే ఓకే. స్లోగా మీ దగ్గర బుక్ ఉందిగా? ఎస్ సార్. ఓకే. 90951 దగ్గరికి రండి. 2 years అని ఉంది చూడమ్మా, 2 years ఎన్ని face-to-face visits? 4 or more ఉంటుంది, 4 or more ఉంటుంది. దాని కింద 2 to 3 సేమ్ ఇయర్, దాని కింద
1 face to face. ఓకే, తర్వాత 954 ఎన్ని ఇయర్స్? 2 to 11 ఇయర్స్. దాంట్లో కూడా 4 face to face, 2 to 3, 1. తర్వాత 957 12 to 19. దాంట్లో కూడా 4, 2 to 3, 1. తర్వాత ఎంత? 20 years of age. 960. దాంట్లో ఏముంది? 20 years, 4, 2 to 3, 1. తర్వాత 963 2 years హోమ్ డయాలసిస్. అది దాంట్లో ఫేస్ టు ఫేస్ ఉండదు. ఫేస్ టు ఫేస్ అంటే డైరెక్ట్ గా హాస్పిటల్ కోడ్స్. హాస్పిటల్లో డయాలసిస్ చేస్తున్నప్పుడు ఎన్ని ఫేస్ టు ఫేస్ విజిట్స్ కి ఏ ఇయర్ ని బట్టి కోడ్ ఇస్తాం. అదే ఇంటి దగ్గర కూడా డయాలసిస్ చేయించుకుంటారు యూఎస్. ఎక్విప్మెంట్ ఇంట్లో ఎక్విప్మెంట్ ఇంట్లో తీసుకొస్తారు. హాస్పిటల్ నుంచి అయిపోయిన తీసుకెళ్ళిపోతారు, లేకపోతే అక్కడే ఉంచుతారు. వాళ్ళకి ఇక పర్మనెంట్ గా కావాలి కాబట్టి. హోమ్ డయాలసిస్ 2 years కి ఒక కోడ్ ఉంటది, 2 to 11 years కి ఒక కోడ్ ఉంటది, 12 to 19 ఒక కోడ్ ఉంటది, 20 years కి ఒక కోడ్ ఉంటది. ఇవన్నీ హోమ్ కోడ్స్. తర్వాత 967 968 969 970 చూడండి. ఈ 4 ఏంటంటే హోమ్ అండ్ హాస్పిటల్. డే డయాలసిస్ ఫుల్ మంత్ లో పర్ డే డయాలసిస్ అంటే ఎలా అంటే, ఇప్పుడు ఈ మంత్ లో 20 డయాలసిస్ చేయాలి, బట్ 5 times డయాలసిస్ చేశారు అని చెప్పారు. పేషెంట్ ఏజ్ 10 years ఉంటుంది. అప్పుడు 90968 ఇచ్చి 5 days డయాలసిస్ చేశారు కాబట్టి 5 వేయాలి. పర్ డే డయాలసిస్ అంటే ఎన్ని రోజులు డయాలసిస్ చేశారు. అది హోమ్ కావచ్చు, హాస్పిటల్ కావచ్చు. యాక్చువల్ గా ఈ ఫుల్ మంత్ కోర్స్ ఇది. ఆ మంత్ లో ఎన్ని రోజులు డయాలసిస్ చేశారో అన్ని రోజులకి ఇంటూ అంత వేసేస్తాం బేస్డ్ అపాన్ ఏజ్. ఓకేనా, చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ చూసిందేమో ఫేస్ టు ఫేస్ హాస్పిటల్ డయాలసిస్, తర్వాత హోమ్ డయాలసిస్, తర్వాత పర్ డే డయాలసిస్. ఎన్ని రోజులు చేశారో అన్ని రోజుల్ని బట్టి డయాలసిస్ కోడ్. ఇందాక చూసిన కోడ్స్ ఏంటి? ఫుల్ మంత్ హోమ్ ఆర్ హాస్పిటల్. ఇవేంటంటే డేస్, ఎన్ని డేస్ చేశారు ఆ డేస్ ని బట్టి. ఇవి ఫుల్ మంత్ ఫుల్ మంత్ కోడ్స్. ఇవేంటంటే డే కోడ్. మంత్ లో ఎన్ని సార్లు చేశారు, అది హోమ్ కావచ్చు, హాస్పిటల్ కావచ్చు. ఎన్ని రోజులు చేశారని ఏం మాట్లాడలేదు అనుకోండి, అప్పుడు అది హాస్పిటల్ హోమా చూసుకొని అవి ఇచ్చేయాలి. కన్ఫర్మ్ ఒక క్వశ్చన్ వస్తుంది ఇక్కడ నుంచి, డయాలసిస్ నుంచి. మోస్ట్లీ 935 937 నుంచే ఇచ్చారు. ఒక్కొక్కసారి ఇవి కూడా అడుగుతారు. తర్వాత 91010 ఉంది చూడండి. ఈసోఫేజియల్ మొటిలిటీ స్టడీ విత్ ఇంటర్ప్రిటేషన్ అండ్ రిపోర్ట్. ఏది ఈసోఫేజియల్ మొటిలిటీ స్టడీ అంటున్నాడు. 91020 గ్యాస్ట్రిక్ మొటిలిటీ స్టడీ. 91022 డియోడినల్ మొటిలిటీ స్టడీ. సో వాట్ అని చెప్పేసి ఈసోఫేజియల్ మొటిలిటీయా, గ్యాస్ట్రిక్ మొటిలిటీయా, డియోడినల్ మొటిలిటీయా అని చెప్పేసి మనం డైరెక్ట్ గా కోడ్ అనేది అసైన్ చేసేస్తాం. సో ఈ ఏరియా నుంచి ఒక్కొక్కసారి టచ్ చేస్తే చేయొచ్చు. డైరెక్ట్ కోడ్స్ ఇక్కడ ట్రిక్స్ అలాంటివి ఏం లేవు. తర్వాత ఆప్థమాలజీకి రాండి డైరెక్ట్ గా. ఆప్థమాలజీ 92002 92002 92004. ఇక్కడ న్యూ పేషెంట్, ఎస్టాబ్లిష్డ్ పేషెంట్ రెండు ఉంటాయి.
న్యూ పేషెంట్ అంటే ఏంటి, ఎస్టాబ్లిష్డ్ పేషెంట్ అంటే ఏంటి? న్యూ పేషెంట్ అంటే పేషెంట్ ఫస్ట్ హాస్పిటల్కి వచ్చినప్పుడు న్యూ పేషెంట్ అవుతారు. ఎస్టాబ్లిష్డ్ పేషెంట్ అంటే వచ్చిన పేషెంట్ మళ్ళీ అదే హాస్పిటల్కి వస్తే ఎస్టాబ్లిష్. ఎగ్జాంపుల్ మీరున్నారు, మీరు కొత్తగా ఫస్ట్ రోజు ఇన్స్టిట్యూట్కి వచ్చినప్పుడు న్యూ అవుతారు. రెండో రోజు నుంచి సేమ్ ఇన్స్టిట్యూట్ కే వస్తారు, వేరే ఇన్స్టిట్యూట్ కి వెళ్ళరు కదా. సో ఎస్టాబ్లిష్డ్ అవుతారు ఎన్ని రోజులు, కోర్స్ అయినంత వరకు. బట్ యాజ్ పర్ పేషెంట్ రిలేటెడ్ కనుక చూసుకుంటే 3 years. సపోజ్ ఎగ్జాంపుల్ ఎన్ఆర్ఐ హాస్పిటల్ ఉంది అనుకోండి, ఎన్ఆర్ఐ హాస్పిటల్లో గ్యాస్ట్రిక్ డిపార్ట్మెంట్ కి వచ్చాడు పేషెంట్ ఫస్ట్ రోజు, న్యూ పేషెంట్. సెకండ్ డే సేమ్ ఎన్ఆర్ఐ హాస్పిటల్ గ్యాస్ట్రిక్ డిపార్ట్మెంట్ కి వెళ్ళాడు, ఎస్టాబ్లిష్డ్ పేషెంట్. థర్డ్ డే ఎస్టాబ్లిష్డ్. అలా 3 years వరకు ఎస్టాబ్లిష్డ్ పేషెంట్ అవుతాడు. 3 years తర్వాత మళ్ళీ గ్యాస్ట్రిక్ డిపార్ట్మెంట్ కి వెళ్ళాడు అనుకో, న్యూ అవుతాడు, ఎస్టాబ్లిష్ అవుతాడు. అంటే టైం బాండ్ అనేది 3 years. అదే ఫస్ట్ రోజు గ్యాస్ట్రిక్ డిపార్ట్మెంట్ కి వచ్చాడు, సెకండ్ రోజు కూడా గ్యాస్ట్రిక్ డిపార్ట్మెంట్ కి వచ్చాడు, మూడో రోజు ఎన్ఆర్ఐ హాస్పిటల్లోనే ఆర్థో డిపార్ట్మెంట్ కి వెళ్ళిపోయాడు. అప్పుడు ఆర్థో డిపార్ట్మెంట్ లో న్యూ అవుతాడు, ఎస్టాబ్లిష్డ్ అవుతాడు, న్యూ పేషెంట్. సో అట్లా సేమ్ హాస్పిటల్ సేమ్ డిపార్ట్మెంట్ విత్ ఇన్ ద 3 years కన్సిడర్డ్ యాజ్ ఎస్టాబ్లిష్డ్. ఫర్ స్టార్టింగ్ డే ఓన్లీ న్యూ పేషెంట్. న్యూ అండ్ ఎస్టాబ్లిష్డ్ పేషెంట్ అంటే అది డిఫరెన్సియేషన్. సో న్యూ పేషెంట్ ఎన్ని కోడ్స్ ఉన్నాయి మనకి, 92002 ఉంది, 92004 ఉంది. 92002 ఏమంటున్నారు, ఆప్థమాలజికల్ సర్వీసెస్ మెడికల్ ఎగ్జామినేషన్ అండ్ ఎవాల్యుయేషన్ విత్ ఇనిషియేషన్ ఆఫ్ డయాగ్నోస్టిక్ అండ్ ట్రీట్మెంట్ ప్రోగ్రామ్ ఇంటర్మీడియట్. ఇంటర్మీడియట్ కాంప్రిహెన్సివ్. మరి ఇంటర్మీడియట్ కి కాంప్రిహెన్సివ్ కి మనకి డిఫరెన్షియేషన్ తెలియాలంటే మనకు ఆల్రెడీ ఇంటర్మీడియట్ ఆప్థమాలజికల్ సర్వీసెస్ డెఫినేషన్ లో కాంప్రిహెన్సివ్ ఆప్థమాలజికల్ సర్వీసెస్ ఏమేమి ఉన్నాయో చాలా క్లియర్ పారాగ్రాఫ్ లో ఉంటది. ఆ పారాగ్రాఫ్ ను బట్టి అది ఇంటర్మీడియటా లేకపోతే కాంప్రిహెన్సివ్ అని చెప్పి మనం డిసైడ్ అయిపోయి, అది ఇంటర్మీడియట్ కి మ్యాచ్ అయితే ఇంటర్మీడియట్ అని, కాంప్రిహెన్సివ్ కి మ్యాచ్ అయితే కాంప్రిహెన్సివ్ కోడ్ అనేది ఇవ్వాలి. కానీ మీరు చదవండి, చాలా ఈజీగా ఉంటది. ఇంటర్మీడియట్ లో నీకు డైరెక్ట్ గా డయాగ్నోస్టిక్ మేనేజ్మెంట్ ఇంక్లూడింగ్ హిస్టరీ, అబ్జర్వేషన్, ఎక్స్టర్నల్ ఆక్యులర్ ఎడినెక్సల్ ఎగ్జామినేషన్స్ మాత్రమే చేస్తున్నాడు, మిడ్రియాసిస్. అదే కాంప్రిహెన్సివ్ లో జనరల్ మెడికల్ అబ్జర్వేషన్, ఆప్థమాలజికల్ ఎగ్జామినేషన్, గ్రాస్ యూజువల్ ఫీల్డ్స్, బేసిక్ సెన్సరీ మోటార్ ఎగ్జామినేషన్. It often includes as indicated biomicroscopy, cycloplegia or mydriasis and tonometry. వీటన్నిటి గురించి చెప్పినప్పుడు అది కాంప్రిహెన్సివ్ కన్సిడరేషన్ చేస్తాం. ఓకేనా. న్యూ అయితే న్యూ లో 2 కోడ్లు ఉంటాయి, ఇంటర్మీడియట్ కాంప్రిహెన్సివ్. అలాగే ఎస్టాబ్లిష్డ్ లో కూడా ఇంటర్మీడియట్ కాంప్రిహెన్సివ్ కి 2 కోడ్లు ఉన్నాయి, 92012, 92012. ఈ 4 కోడ్లు క్లిక్ చేసుకుంటే ఇంకా ఈ ఏరియా నుంచి కూడా క్వశ్చన్స్ చాలా సార్లు అడిగారు, ఇంపార్టెంట్. తర్వాత 922, ఒక్క నిమిషం. 92310 అనే కోడ్ తీయండి, 92310. 92310, 311, 312, 313. 92310 లో ప్రిస్క్రిప్షన్ ఆఫ్ ఆప్టికల్ ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ అండ్ ఫిట్టింగ్ ఆఫ్ కాంటాక్ట్ లెన్స్ విత్ మెడికల్ సూపర్విజన్ ఆఫ్ అడాప్టేషన్ కార్నియల్ లెన్స్
both eyes except aphakia. ఎక్సెప్ట్ అపేకియా బోత్ ఐస్ కి సింగిల్ కోడ్ ఉంది, కానీ ఒక ఐకి కోడ్ లేదు. ఎక్సెప్ట్ అఫేకియా బోత్ ఐస్ కి కోడ్ ఉంది కానీ సింగిల్ ఐకి కోడ్ లేదు. అదే అఫేకియాలో వన్ ఐకి కోడ్ ఉంది, బోత్ ఐస్ కి కోడ్ ఉంది. మరి ఇప్పుడు ఎక్సెప్ట్ అఫేకియా అని చెప్పి సింగిల్ ఐ అంటాడు. ఇప్పుడు ఏం చేయాలంటే జాగ్రత్తగా చూడండి, 92310లో ఎక్సెప్ట్ అఫేకియా బోత్ ఐస్ అంటున్నాడు. 311 లో అఫేకియా వన్ ఐ, 312 లో అఫేకియా బోత్ ఐస్ అంటున్నాడు. అంటే అఫేకియాలో ఒక ఐకి కోడ్ ఉంది, బోత్ ఐస్ కి కూడా కోడ్ ఉంది. కానీ ఎక్సెప్ట్ అఫేకియాకి మాత్రం బోత్ ఐస్ కి కోడ్ ఉంది కానీ సింగిల్ ఐకి కోడ్ లేదు. ఒక అర్థం అవుతుందా? అప్పుడు ఏం చేయాలంటే 92310 కింద పారెంథసిస్ లో ఇచ్చాడు ఏమని, ఫర్ ప్రిస్క్రిప్షన్ అండ్ ఫిట్టింగ్ ఆఫ్ వన్ ఐ యాడ్ మోడిఫైర్ 52. 52 మోడిఫైర్ డిస్క్రిప్షన్ ఏంది, రెడ్యూస్డ్ సర్వీస్. చూడండి 52 మోడిఫైర్ యొక్క డిస్క్రిప్షన్. అమ్మా మీకు స్టార్టింగ్ పేజ్ లో మోడిఫైర్ లిస్ట్ ఉందా మామూలుగా సిపిటి బుక్ లో? స్టార్టింగ్ పేజ్ లో ఉంటాయి అమ్మా మోడిఫైర్ లిస్ట్, లేకపోతే అపెండిక్స్ ఏలో అయినా ఉంటాయి. రెడ్యూస్డ్ సర్వీస్ అంటే రెండు ఐస్ ఉన్న దాన్ని ఒక ఐకే కాబట్టి సర్వీస్ అనేది రెడ్యూస్ చేయబడింది అని చెప్పడానికి 52 మోడిఫైర్ కనుక ఇస్తే వాడు సింగిల్ ఐకి చేసినట్టే పేమెంట్ ఇస్తాడు. అదే డైరెక్ట్ గా మనం 92310 ఇచ్చేస్తే $100 ఇచ్చేస్తాడు. అదే 92310 $52 ఇచ్చేస్తే $50 ఇస్తాడు. ఓకేనా? అది ఒక ట్రిక్, జస్ట్ అక్కడ హైలైట్ చేసుకోండి. తర్వాత ఇవేం అవసరం లేదమ్మా, అలాగే వెళ్తా ఉన్నది. 92550 చూడండి, 92550 92550 Trigonometry and reflex threshold measurements. 92551 screening test pure tone air only. 92552 pure tone audiometry air only. 92553 air and bone. 92555 speech audiometry threshold. ఈ ఏరియాలో నుంచి కొన్నిసార్లు క్వశ్చన్ అడిగా, డైరెక్ట్ గానే ఉంటుంది. జస్ట్ అలా ఏరియాలో క్లిక్ చేసుకోండి. క్వశ్చన్స్ వస్తే యాక్చువల్లీ ఆడియోలాజికల్ ఫంక్షన్ టెస్ట్ ఎప్పుడు చేస్తారు, న్యూ బార్న్ బేబీస్ కి వాళ్ళకి వినిపిస్తుందా లేదా అని చెప్పి ఆడియోలాజికల్ ఫంక్షన్ టెస్ట్ చేస్తారు. మొన్న మా బాబు కూడా చేశారు, వర్త్ అయినమాట కొన్ని టెస్టులు అంటున్నారు. 100% చేయాల్సి. డాక్టర్స్ కి వాళ్ళకి అర్థమైపోయింది, దానివల్ల కూడా ఏవో ఉంటాయి, చెవి ఎలుకడి సరిగ్గా లేకపోవడం వల్ల కూడా పిల్లలు పుస్తకాలు పెడతామని ఏ కొన్ని ఉంటాయి. టిఎంఎస్ టెస్ట్ అనే ఒకటి, దాంట్లో ఒక టిఎంఎస్ టెస్ట్ అండి, డైరెక్ట్ గా గైడ్ చేస్తారు. ఏమంటే మనకి ఇలా లాగుతారు, వాళ్ళకి లాగరు, జస్ట్ ఇలా ఇచ్చేసి నీడీలు ఉంది సార్, నీడీలు ఇచ్చేస్తే బ్లడ్ ఆటోమేటిక్ డ్రాప్ 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 పడతా ఉంది.
వాళ్ళు ఏడవకుండా వాళ్ళకి వాళ్ళ నోట్లో వాళ్ళు ఏళ్ళు పెట్టియాలి. వాళ్ళు ఏడవకుండా లేకపోతే మనం అయిపోవాలి కంట్రోల్ లేదు. ఇప్పుడు వ్యాక్సినేషన్స్ కూడా అంతే కదా, వ్యాక్సినేషన్ చేసుకుంటే మారు పక్కన వాళ్ళు ఏడుస్తారు కదా, ఇప్పుడు వీళ్ళకి కూడా ఏదో జరుగుతుందని వీళ్ళకి కూడా ఏడుపు వచ్చింది. మా పాప అయితే అసలు పోలియో డ్రాప్స్ అదే అడుగుదాం ఫస్ట్. దాన్ని కూడా మ్యాండేటరీ చేయించారు కొన్ని చేసుకోవడం. పోలియో డ్రాప్స్ వేస్తుంటే మామూలుగా రావట్లేదు, జస్ట్ డ్రాప్స్ ఇలా వేసుకొని ఊసేసి ఏదో చేదుగా చేతికి చాక్లెట్ తీసుకొస్తాం. స్కూల్ దగ్గర పిలిచేవాడు సార్, ఫ్రెండ్ అయితే చాక్లెట్ తెస్తాను నోట్లో వేసేవాడు. ఫస్ట్ ఇంటికన్నా చాక్లెట్ తీసుకొస్తాను సార్. ఇదివరకు అలా ఉంటుంది, మరి ఇప్పుడు ఎలా ఉంటుంది? ఇప్పుడు ఏమంటే మ్యాక్సిమం పిల్లలు వేయించుకుంటున్నారు, బట్ కొంతమంది ఇంకేం ఉండదు. ఏది వేస్తారు సార్? 10 లో వేస్తారు. పోలియో చుక్కలు ఎవ్రీ ఇయర్ వేస్తున్నారు. చిన్న న్యూ బాల్ ఉన్నారు వాళ్ళకు కూడా వేస్తారు. వాళ్ళకి కూడా అది మ్యాండేటరీ సార్. మ్యాండేట్. ఎందుకంటే ఇంక హెల్త్ కోసం ఇవన్నీ వచ్చిన వ్యాక్సిన్స్, తినే ఫుడ్స్ తినే వాటన్నిటిని బట్టి ఏదో ప్రాబ్లమ్స్ వస్తాయి. మొన్న మా ఇంటి దగ్గర ఒక ఆయన చనిపోయాడు, బాడీ ఇప్పుడు కూడా అలాగే ఉంది. వెళ్ళి చూసి వచ్చాం మన మెడికల్ షాప్, చెప్పారు కదా. చనిపోయారు అన్నమాట. చాలా మంచోడా, జస్ట్ సెలైన్ ఇచ్చేసి జస్ట్ అలా మెడికల్ షాప్ లో ఎంటర్ అయ్యాలి. డాక్టర్ ఉంటాడు కదా ఆర్ఎంపీ, సెలైన్ ఎవరికో బాగా సెలైన్ అని చెప్పాడు డాక్టర్. సెలైన్ ఇచ్చేసి జస్ట్ ఇలా మెడికల్ షాప్ లో వెళ్ళిపోయారు. గమ్మటే డాక్టర్ ఏదైనా తెమ్మని తెలిసి ఏం మాట్లాడతారు డాక్టర్ చేసి జస్ట్ ఇలా ఉంది దట్ట చూస్తే పడిపోయారు. పంట చంపుతాయి ఇలా కొట్టి ఏమైనా మాట్లాడారు. యాక్చువల్ ఇంకా ఉంది బాడీ 60 years బాడీ. చేసేది ఆడు వాళ్ళ సిస్టర్ వాళ్ళ పిల్లలు వీళ్ళ పిల్లలు ఉన్నారు ఇక్కడ కార్యక్రమం వీళ్ళే చేస్తారు. వాళ్ళ సిస్టర్ కూడా చెప్తుంది వచ్చారు వచ్చాను చెప్పేసి కూడా పెట్టేస్తాను. రెంటెడ్ హౌస్ వాళ్ళకి బయట ఆశ్రమం ఇలా ఉండి ఒక ఇంటి పేద వాళ్ళకి, ఇల్లు లేని వాళ్ళకి ఆశ్రమంలో పెడతారు కదా వాళ్ళు. కానీ అది చాలా కుటుంబం ఉండదు. ఇప్పుడు అన్నదానం ఫస్ట్ గొప్పది అంటాం లేదు, విద్యాదానం అన్నం ఎవరైనా పెడతారు, విద్య అందరు పెట్టలేరు కదా, కొంతమందే చెప్పగలరు. ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇవ్వాలి. తర్వాత మోక్షాదానం వచ్చాయి. చనిపోయిన వాళ్ళకి చావు అనేది తెలియకుండా వస్తుంది. ఇప్పుడు మన బర్త్డేకి డబ్బులు దాచి పెట్టుకుంటాం, మ్యారేజెస్ కి డబ్బులు దాచి పెడతాం, కానీ చనిపోవడానికి మన డబ్బులు దాచి పెట్టుకుంటాం. ఎవరు పెట్టుకోరు జనరల్ గా, వాళ్ళు ఇంకా తప్పదు కదా. సర్టెన్ అమౌంట్ బ్యాంక్ లో వేసుకుని ఇది ఎక్కడికి అవసరం లేదు, ఇది నాకు యూజ్ చేయండి అని చెప్పాడు మా వాళ్ళు. అలా ప్లాన్ ఉంటే ఓకే. ఇది పొరపాటు ఏం అవ్వదేమో, ఆ టైంకి ఏమన్నా ఇదైపోతుందేమో, అలా కొంతమంది ఉంటారు. ముస్లిం ఉంటారు, వాళ్ళ ఏజ్ క్రాస్ అయిపోతుంది. ఇది సడన్ కదా, పాపం వాళ్ళకి డబ్బులు ఇప్పుడు క్లెయిమ్ అవుతుందా ఇన్సూరెన్స్? 100%. ఇన్సూరెన్స్ కట్టినా, ఇన్సూరెన్స్ కట్టా, ఇన్సూరెన్స్ కట్టిన 1 డేకి ఏదో జరిగింది అదే సార్ మినిమం పీరియడ్ మినిమం పీరియడ్ ఇప్పుడు మొత్తం అలా పెట్టేశారు. ఇంతకుముందు మినిమం 3 కట్టాలి. అయితే మళ్ళీ ఇప్పుడు ఏం కాదు, ఇప్పుడు జస్ట్ పాలసీ కట్టి ఏమైనా ఇచ్చేస్తారు. ఇంతకుముందు మినిమం 3 years తర్వాత ఏమైనా ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు అలా పేరు పెట్టి నామినీ నామినీ ఓన్లీ రిలేషన్ ఉండాలి. సరే ఎవరైనా పెట్టుకోవచ్చు. ఫ్రెండ్స్ పెట్టండి, మదర్ ఫాదర్
వై లేకపోతే బ్రదర్స్ పెద్ద పిల్లలు ఆవులు పెట్టుకోవచ్చు కజిన్స్ అలా ఓన్లీ బ్లడ్ రిలేషన్ ఉంటారు. అందుకని జాగ్రత్త ఉండాలి. అందుకనే అలా చాలా మంది చనిపోయిన వాళ్ళకి కోవిడ్ తర్వాత చాలా మంది విలువైన తెచ్చుకోవాలి పాటే కష్టం. మరి అది మరి అది ఏమన్నా తేడా ఉందా లేదా? కోవిడ్ వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత పర్లేదు సైడ్ ఎఫెక్ట్ మొత్తానికి సెన్సిటివ్ చాలా చాలా మంది కాటారు. కార్డియాక్ మా ఫ్రెండ్ ఉన్నాడు 25 years అప్పుడు కూడా కాటారు. ఎప్పుడేం జరిగింది కొంతమందికి బీపీ ఎలివేట్ అవ్వచ్చు, కానీ వాళ్ళకి తెలియదు బీపీ చెక్ చేయించుకోరు. వాళ్ళు కొంతమంది షుగర్ ఆల్రెడీ ఉంటది, బట్ వాళ్ళు ఎప్పుడు చెక్ చేయించుకోరు. నా మామూలుగా సడన్ గా పెయిన్ వచ్చింది, కిడ్నీ స్టోన్ వచ్చింది, సడన్ గా పెయిన్ వచ్చింది, నాకు అప్పటి వరకు తెలియదు. మేము ఆరు ఇలా కూర్చొని అప్పుడు వెళ్ళిపోయాను వాళ్ళు. ఇప్పుడు మా మరదలు ఒక అమ్మాయి తీసుకొని వెళ్ళింది హాస్పిటల్. సార్ వచ్చింది చాలా తర్వాత మెడిసిన్ యూజ్ చేసుకున్నా ఓకే క్లియర్, నో ప్రాబ్లం. బయట కూడా తెమ్మారు సార్ మీరు మొత్తానికి కాదులే కానీ ఇప్పుడు వాటర్ కొంచెం తక్కువ. వాటర్ ఇన్స్టిట్యూట్ లో 3 వాటర్ మోసుకెళ్ళాను, బబుల్స్ చేసి ఎందుకంటే ఇప్పుడు డైరెక్ట్ మేము ప్యూరిఫై పెట్టించేస్తాం. ఇప్పుడు వాళ్ళు మీరే తీసుకొచ్చారా? కాదు సార్ ఉంటారు సార్ తెచ్చేవాళ్ళు రూపాయలు ప్రారంభం దగ్గర అపార్ట్మెంట్ వెళ్తారు ఏమో లిఫ్ట్లు ఉంటాయి కదా, వాళ్ళు కూడా కమర్షియల్ గా మారిపోయారు. వాటర్ వచ్చారు లేవు 10,000 కట్టుకునేమో. డెలివరీస్ చేస్తారు కదా సార్, ఇప్పుడు వాళ్ళు ఈ టెస్ట్లన్నీ పక్క చేస్తారు. చేస్తారు డబ్బుల కోసమే వాళ్ళు చేయాలి, వాళ్ళకి డబ్బులు చేయించుకోవడం, వాళ్ళకి డబ్బులు మాత్రం చేయాలి, ప్రిఫర్ చేస్తారు. కరెక్ట్. తర్వాత టేబుల్ ఉంటది, దానికోసమే చూస్తున్నా. ఈ టేబుల్లో నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది, పేజెస్ చెప్తాను మీకు. కార్డియాక్ హైపర్టెన్షన్ అని ఒక టేబుల్ ఉంటుంది, పేజ్ నెంబర్ 820. ఇది ఓపెన్ చేసుకోండి అమ్మా. కార్డియాక్ కెథెటరైజేషన్ అని చెప్పి ఇలా ఒక టేబుల్ ఉంటది, కార్డియాక్ కెథెటరైజేషన్ కోర్స్. సో ఇక్కడ నుంచి క్వశ్చన్ ఎలా ఇస్తాడంటే, (93575) పక్కన ఉంది. ఇక్కడ 9345 ఏమంటుంది, రైట్ హార్ట్ కెథెటరైజేషన్ అంటుంది. అని రైట్ హార్ట్ కెథెటరైజేషన్ కింద ఇంటూ మార్కులు పైన రైట్ హార్ట్ కెథెటరైజేషన్ అని ఉంది కదా, ఇంటూ మార్క్ ఉంది చూడండి. రైట్ హార్ట్ కెథెటరైజేషన్ ఇంటూ మార్క్ ఉంది. అంటే మీకు రైట్ హార్ట్ కెథెటరైజేషన్ కనిపిస్తే 9345 అనే కోడ్ ఇవ్వాలి. లెఫ్ట్ హార్ట్ కెథెటరైజేషన్ అంటే
93452 ఇవ్వాలి. రైట్ హార్ట్ కెథటరైజేషన్, లెఫ్ట్ హార్ట్ కెథటరైజేషన్ అంటే 93453 ఇవ్వాలి. అర్థమవుతుందా? సో ఏ దానికి ఇంటూ మార్క్ ఉందో ఆ ఇంటూ మార్క్ కి ఎదురు ఏ కోడ్ ఉందో అది ఇవ్వాలి. సపోజ్ సిఏబిసి అన్నాడు అనుకోండి, ఏ కోడ్ ఇస్తారు? కరోనరీ ఆర్టరీ బైపాస్ గ్రాఫ్ట్ అని ఉంది చూడండి, బైపాస్ గ్రాఫ్ట్ అని 93455 కోడ్ ఇవ్వాలి. ఇప్పుడు రైట్ హార్ట్ కెథటరైజేషన్, లెఫ్ట్ హార్ట్ కెథటరైజేషన్, కరోనరీ ఆర్టరీ ప్లేస్మెంట్, బైపాస్ గ్రాఫ్ట్, ఈ 4 చెప్పాడు. Entry process one. 93461 చూడండి, అన్ని ఇంటూ మార్క్స్. ఆర్హెచ్, ఎల్హెచ్, కరోనరీ ఆర్టరీ ప్లేస్మెంట్, బైపాస్ గ్రాఫ్ట్. ఓకేనా? సో కన్ఫామ్ గా ఈ టేబుల్ లో నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. హార్ట్ కెథటరైజేషన్ అనే కోడ్ కనుక వస్తే డైరెక్ట్లీ కమ్ టు దిస్ టేబుల్ అండ్ పిక్ యువర్ ఆన్సర్. అంటే మెయిన్ కాన్సెప్ట్ లో నుంచే ఇస్తాడమ్మా క్వశ్చన్స్. తర్వాత ఎలర్జీ అండ్ క్లినికల్ ఇమ్యూనాలజీ అని ఉంటది. కోడ్ చెప్తాను. ఎలర్జీ అండ్ ఇమ్యూనోథెరపీ 95115 అని చూడండి, 955. కనబడిందా? ఏమంటున్నారు? ప్రొఫెషనల్ సర్వీసెస్ ఇంక్లూడింగ్ నాట్ ఇంక్లూడింగ్ ప్రొవిజన్ ఆఫ్ ఎలర్జెనిక్ ఎక్స్ట్రాక్ట్, సింగిల్ ఇంజెక్షన్, నాట్ ఇంక్లూడింగ్ ప్రొవిజన్, సింగిల్ ఎక్స్ట్రాక్ట్ ఫర్ సింగిల్ ఇంజెక్షన్. 2 or more ఇంజెక్షన్ అయితే 117. అదే 95120 అయితే ఇంక్లూడింగ్ ప్రొవిజన్. ఇంక్లూడింగ్ ప్రొవిజన్ ఎలర్జెనిక్ ఎక్స్ట్రాక్ట్ 1 ఇంజెక్షన్ అయితే 120, 2 or more అయితే 125, సింగిల్ ఇన్సెక్ట్ వినోమ్ అయితే 130, 2 స్టింగింగ్ ఇన్సెక్ట్ వినోమ్ అయితే 131, 3 స్టింగింగ్ ఇన్సెక్ట్ వినోమ్ అయితే 132, 4 స్టింగింగ్ అయితే 133, 5 అయితే 134. తర్వాత 95144 ఉంది. ఏమంటున్నాడు అక్కడ? సింగిల్ డోస్ గురించి మాట్లాడుతున్నాడు. ప్రొఫెషనల్ సర్వీసెస్ ఫర్ ద సూపర్విజన్ ఆఫ్ ప్రిపరేషన్ అండ్ ద ప్రొవిజన్ ఆఫ్ యాంటీజెన్స్. సింగిల్ డోస్. సపోజ్ 2 డోస్ ప్రిపేర్ చేస్తే ఇంటూ 2 ఇవ్వాలి. 3 డోస్ ప్రిపేర్ చేస్తే ఇంటూ 3 ఇవ్వాలి. నెక్స్ట్ దానికి ఇవ్వాల్సిన అవసరం లేదు. సింగిల్ డోస్ వైల్స్, స్పెసిఫై నెంబర్ ఆఫ్ వైల్స్. వైల్స్ గురించి మాట్లాడతారు.
4 వైల్స్ ప్రిపేర్ చేశాడంటే 95144 into 4. 9514 వచ్చేసి 145 వచ్చేసి స్పెసిఫై ద నెంబర్ ఆఫ్ డోసెస్. అక్కడ ఎన్ని డోసులు చెప్పాడో అన్ని డోసులు ఇంటూ వేయాలి. వాడు చాలా క్లియర్ గా చెప్తున్నాడు బ్రాకెట్ లో. స్పెసిఫై ద నెంబర్ ఆఫ్ వైల్స్, స్పెసిఫై ద నెంబర్ ఆఫ్ డోసెస్. ఒకవేళ ఆ ఏరియాలో నుంచి కన్ఫామ్ ఒక క్వశ్చన్ వస్తుంది అమ్మ. చాలా సార్లు అడిగారు. మెడిసిన్ చాప్టర్ చాలా పెద్దది. నేను భయపడతారు చాలా మంది. ఎక్కడి నుంచి క్వశ్చన్స్ వస్తాయి తెలిస్తే చాలు, ఈజీగా చేయొచ్చు. హెడ్డింగ్ లో మెయిన్ అమ్మా, హెడ్డింగ్ లో ఏమేమి హెడ్డింగ్స్ ఉన్నాయి. తర్వాత వచ్చేసి కోడ్ చెప్తా. హైడ్రేషన్ 96360 96360 96361 96360 96361. కన్ఫామ్ గా క్వశ్చన్ వస్తుంది, ప్రతి పేపర్ లో ఉంటుంది. 96360 9. 96360 96361. హైడ్రేషన్ అంటే ఏంటి? సెలైన్ ఎక్కిస్తారు కదా. మినిమం ఒక సెలైన్ ఎక్కియాలంటే 31 minutes. ఏ సెలైన్ తీసుకున్నా 31 minutes మ్యాండేటరీ. 31 minutes to 1 hour 360 ఇవ్వాలి. 96361 ఎప్పుడు ఇవ్వాలి? ఈచ్ అడిషనల్ అవర్. సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే 60 minutes ఇచ్చారు, అప్పుడేమి ఇస్తారు? 96 ఏడనుకోడు, డైరెక్ట్ ఇస్తారు 360. బిలో 31 minutes ఉంటే మనం కోడ్ చేయలేదు. హైడ్రేషన్ బిలో 31 minutes ఉంటే మనం కోడ్ చేయలేదు. మినిమం 31 minutes ఉండాలి హైడ్రేషన్ కోడ్ చేయడానికి. 31 minutes బిలో ఉన్నా కూడా ఇస్తారు, తీసుకోకూడదు అసలు హైడ్రేషన్ కోడ్ చేయాలి. మామూలుగా సెలైన్ ఇస్తారు. అదే నార్మల్ ఖచ్చితంగా 31 minutes బిలో ఎప్పుడు ఉండదు. అబ్జర్వ్ చేయాలి. ఒకవేళ మధ్యలో నాగిపోయింది అనుకోవచ్చు పొరపాటు, అప్పుడప్పుడు యాక్సిడెంట్లు అవుతాయి, అప్పుడు నాగిపోయింది, అప్పుడు ఆ బాటిల్ ఇచ్చినట్టే ఉన్నాం. ప్రాసెస్ ప్రొసీజర్ ఆగిపోయింది. మినిమం 31 minutes మ్యాండేటరీ. అయితే ఇక్కడ చాలా సార్లు అడిగిన క్వశ్చన్ ఏంటంటే 90 minutes అన్నారు, అప్పుడు ఏ కోడ్ ఇవ్వాలి? 90 96360 ఒకటి 96360 అవసరం. 1 hour కి 96360 ఇస్తాం. తర్వాత ఇంకెన్ని మినిట్స్ ఉన్నాయి? 30 కదా. మినిమం 31 ఉండాలి కదా. 91 ఉంటే అప్పుడు ఈ రెండు ఇచ్చాము. సో 90 minutes వరకు 96360 ఇవ్వాలి, గుర్తుపెట్టుకోండి. మీకు ఎగ్జామ్ లో 90 minutes ముందులో ఇస్తారు. కన్ఫామ్ గా క్వశ్చన్ వస్తుంది ఇక్కడ నుంచి.
మేము మామూలుగా లాస్ట్ మంత్ నేను మా ఫ్రెండ్ మహానంది వెళ్ళాం అన్నమాట. మహానంది వెళ్తే అక్కడ వాటర్ బాటిల్ ఇంకా ఏవో కావాలంటే తీసుకొని తిన్నాం. వాడు కొంచెం ఓవర్ చేస్తున్నాడు. బిల్ ఎంత అయిందంటే 55 అన్నాడు. వాడు అంటున్నాడు కొట్టమాకు డబ్బులు, సైలెంట్గా వెళ్ళిపోదాం. ఎందుకు ఆ డబ్బులు మనకి ఎందుకు, సరే నిన్ను కూడా నేను సాటిస్ఫై చేయాలి కాబట్టి నువ్వు నా ఫ్రెండే కాబట్టి సైలెంట్ కూర్చోరా అని చెప్పా. వాడు ఎంత డబ్బులు అని చెప్పా. 55 అన్నాడు. 15 కొట్టాను. 15. వాడికి ఆల్రెడీ మోగింది. ఏమని 50 రూపీస్ క్రెడిట్. 15, 50 కొంచెం డిఫరెన్స్ అర్థం కాదు వాయిస్. ఏంది బాబాయ్ ఇంకెంత వేయాలని చెప్పా. ఇంకా 5 రూపాయలు వేయాలన్నారు. 55 మీ బిల్లు, 50 వేసాను. ఒక 5 రూపాయలు వేయండి. సరే ఇంకో 5 రూపీస్ కొట్టేసి వచ్చేసి ఇంగ్లీష్ లో పెట్టా. ఎందుకు గుర్తొచ్చిందంటే 90 మినిట్స్ దగ్గర 19 రూపీస్ 90 అదే అంతే కదా. అలాగే ఉంది. ఇప్పుడు దిల్లు పెట్టి సార్ ఆ? 15 రూపాయలు వచ్చేది కదా. మామూలు అంటాడు 15 రూపాయలు మీ అకౌంట్ లో వచ్చి థ్యాంక్ యూ బాస్ అంటాడు మహేష్ బాబు. అలా అన్నప్పుడు మనం ఏం చేయాలి, మిగతాన్ని కొట్టేయాల. ముందుగానే విన్నారు మీరు. ఏం వస్తుంది ఇంగ్లీష్ లో ముందు వినాలి. సో ఇంకేందంటే ఇంకెందుకు రావాలి ఇప్పుడు 50 రూపాయలు అంటే వాడికి అసలు మొత్తం అవ్వాలి. ఏందో అడుగుతున్నా కొంచెం ఓవర్ చేశారు. వాటర్ బాటిల్ అంటే కొంచెం డిఫరెంట్ క్వశ్చన్ చేయడం అట్లా అడుగుతున్నారని వాళ్ళు మొత్తం అంటున్నారు. సైలెంట్ కూర్చో, సరే బాగా వెళ్ళిపోదాం అనుకుంటే. మా ఆనంద్ రీసెంట్ గానే ఎంత 1 month బ్యాక్ మే 20. సో అట్లా 90 మినిట్స్ లోపు 96360 ఇవ్వాలి. చాలా ఇంపార్టెంట్. అలాగే 96365 రెండు చేయాలి. 9631 అదే 36. 96365 366 చూడండి. ఇదేంటంటే ఇన్ఫ్యూజన్ అంటారు. ఇన్ఫ్యూజన్ ఇదేంటంటే మినిమం 16 మినిట్స్ ఉండాలి. ఇన్ఫ్యూజన్ అంటే ఏంటి, సెలైన్ లో కొన్ని ఇంజెక్షన్స్ వేస్తారు కదా ఇన్ఫ్యూజన్స్, వాటిని ఇన్ఫ్యూజన్స్ అంటారు. వీటికి మినిమం 16 మినిట్స్ ఉండాలి. 96365 అప్ టు 1 hour, అడిషనల్ అవర్ 366. దాని కింద ఒక ఇది ఉంది చూడండి, 96366 కింద రిపోర్ట్ 96366 ఫర్ ఇన్ఫ్యూజన్ ఇంటర్వెల్స్ ఆఫ్ గ్రేటర్ దాన్ 30 మినిట్స్ బిహైండ్ 1 hour ఇంక్రిమెంట్స్. అంటే మినిమం 30 మినిట్స్ అబోవ్ ఉండాలి. అప్పుడే మనం 366 ఇస్తామని చెప్పి చాలా క్లియర్గా చెప్తున్నాను. నైన్ 96361 కింద కూడా అలాగే ఉంది. అంటే 1 year 1 hour డాట్ అట్లీస్ట్ 30 అబోవ్ ఉండాలని ఆ మీనింగ్ ఒప్పుకోవడం. సేమ్ 96361 కింద కూడా అలాగే ఉంటుంది చూడండి. రిపోర్ట్ 96361 ఫర్ హైడ్రేషన్ ఇన్ఫ్యూజన్ ఇంటర్వెల్స్ ఆఫ్ గ్రేటర్ దాన్ 30 మినిట్స్ బిహైండ్ 1 hour ఇంక్రిమెంట్స్. దాటిన తర్వాత 61 ఇస్తాం, లేకపోతే ఇవ్వమని చెప్పి చాలా క్లియర్ గా చెప్తున్నాను. సేమ్ ఇది కూడా అలాగే ఫాలో అవ్వండి, సరిపోయింది. ఓకేనా. 1 hour తర్వాత 30 మినిట్స్ దాటితే 366 చేయండి. తర్వాత 96374 375 ఉంటది. పుష్ అయి 374 ఏమో ఇనిషియల్ డ్రగ్, అడిషనల్ డ్రగ్ కి 375. ఈ మూడు చాలా ఇంపార్టెంట్. ఇన్ఫ్యూజన్ అవి పుష్ 365 366, అవి పుష్ 374 375, హైడ్రేషన్ 360 361. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే
మీకు హైడ్రేషన్ ఇచ్చాడు, ఇన్ఫ్యూజన్ ఇచ్చాడు, ఐవి పుష్ కూడా ఇచ్చారు, 3 ఇచ్చారు. అప్పుడు ఏది ఫస్ట్ కోడ్ చేయాలంటే జస్ట్ మీరు ఆర్డర్ రాసుకోండి. ఇన్ఫ్యూజన్, ఐవి పుష్, హైడ్రేషన్. అడుగుతాడు ఫస్ట్ ఇన్ఫ్యూజన్, తర్వాత పుష్, తర్వాత హైడ్రేషన్. ఇన్ఫ్యూజన్, ఐవి పుష్, హైడ్రేషన్. ఒకవేళ ఏదైనా మిస్ అయింది అనుకుంటే కోడింగ్ టిప్స్ లో ఉంటాయి, చూడండి. ఒకవేళ నేను ఏదైనా చెప్పాడు ఏదైనా మిస్ అయ్యి, ఫస్ట్ ఇన్ఫ్యూజన్, తర్వాత ఐవి పుష్, హైడ్రేషన్. అయితే ఇక్కడ ఏంటంటే నిన్న మనం వ్యాక్సిన్ లో ఫాలో అయ్యాం కదా, విత్ అండ్ వితౌట్ కౌన్సిలింగ్ ఉన్నప్పుడు విత్ కి మెయిన్ అండ్ యాడ్ ఆన్ కోడ్ ఇచ్చి మిగతా వాటికి ఓన్లీ యాడ్ ఆన్ కోడ్స్. అట్లాగే ఇక్కడ ఇన్ఫ్యూజన్ కి 96365 366 ఇచ్చి, పుష్ కి 96375 యాడ్ ఆన్ కోడ్, హైడ్రేషన్ యాడ్ ఆన్ కోడ్ 96361 అలా ఇవ్వాలి. మెయిన్ కోడ్ ఇవ్వకూడదు. హైడ్రేషన్ యాడ్ ఆన్ ఇచ్చి యాడ్ ఆన్ కోడ్ ఎంత 374 కదా. సార్ మళ్ళీ చెప్పరా ఒకసారి? ఏదమ్మా డౌట్ ఏమైనా ఉందా? మళ్ళీ చెప్పరా ఒకసారి? ఇన్ఫ్యూజన్, యాక్చువల్ గా ఇన్ఫ్యూజన్, ఐవి పుష్, హైడ్రేషన్ ఈ 3 ఉన్నప్పుడు yes. ఇన్ఫ్యూజన్ కే 96365 అండ్ 366 కోడ్ ఇచ్చి, హైడ్రేషన్ కి గాని పుష్ కి గాని డైరెక్ట్ యాడ్ ఆన్ కోడ్ ఇచ్చేయాలి, మెయిన్ కోడ్స్ ఇవ్వకూడదు. Okay. 3 కలిపి ఇచ్చినప్పుడు, లేదు ఏ దానికి ఆ దానికి ఇచ్చినప్పుడు మెయిన్ అండ్ యాడ్ ఆన్ కోడ్ ఇస్తాం. బట్ ఈ 3 కలిపి వచ్చినప్పుడు ఇన్ఫ్యూజన్ కి మాత్రమే మెయిన్ అండ్ యాడ్ ఆన్ కోడ్ వస్తుంది, కానీ హైడ్రేషన్ కి పుష్ కి మాత్రం డైరెక్ట్ యాడ్ ఆన్ కోడే ఇవ్వాలి. చేస్తాను. తీసుకుంటే మంచిది. ఇన్ఫ్యూజన్, ఐవి పుష్, హైడ్రేషన్. When 3 given at a time, you can code infusion first and then push and hydration will be given direct add on for. When 3 given at a time, you can code infusion first and then push and hydration will be given direct add on for. Thank you. Direct. తర్వాత కీమోథెరపీ కూడా ఉంటుంది. ఒకవేళ కీమోథెరపీ కూడా ఇచ్చాడు అనుకోండి, వీటి 3తో పాటు కీమోథెరపీ ఫస్ట్ చేయాలి. ఇన్ఫ్యూజన్ కన్నా ఫస్ట్ కీమోథెరపీ, ఇన్ఫ్యూజన్, ఐవి పుష్, హైడ్రేషన్. అంటే కీమోథెరపీ డ్రగ్స్ హై ఇది కలిగి ఉంటాయి అన్నమాట. కీమోథెరపీ డ్రగ్స్ 4 వచ్చాయి మీరు చెప్పినట్టు. కీమోథెరపీ ఫస్ట్ ఏం చేస్తాం, అప్పుడు ఇన్ఫ్యూజన్ నుంచి ఆడపడే కాదు, ఏడాది అంతే. కీమోథెరపీ తర్వాత కీమోథెరపీకి మెయిన్ కోడ్ యాడ్ కోడ్ ఇచ్చేసి తర్వాత ఇన్ఫ్యూజన్ నుంచి ఓన్లీ యాడ్ కోడ్. సో మాక్సిమం అలా ఎప్పుడు ఇవ్వలేదు. మోస్ట్లీ హైడ్రేషన్ డైరెక్ట్ కోడ్ ఇస్తున్నాడు. పేపర్ కాంప్లికేట్ చేయాలంటే ఇన్ఫ్యూజన్, ఐవి పుష్, హైడ్రేషన్ ఇస్తున్నాడు. ఇంకా కాంప్లికేట్ చేయాలంటే కీమోథెరపీ కూడా ఇస్తారు. లేదంటే కీమోథెరపీలో కూడా మళ్ళీ ఉంటాయి. కీమోథెరపీలో ఇన్ఫ్యూజన్, ఐవి పుష్, హైడ్రేషన్ ఉంటుంది. ఇన్ఫ్యూజన్, ఐవి పుష్ అంటే కీమోథెరపీ ఇన్ఫ్యూజన్ పుష్ వేరు, వితౌట్ కీమోథెరపీ ఇన్ఫ్యూజన్ పుషెస్ వేరు. అందుకని ఇక్కడ కోడ్స్ ఉంటాయి. ఆగని చెప్తాను.
నేనేంటంటే మాక్సిమం ఇది చెప్పను, ఓన్లీ హైడ్రేషన్ చెప్పి వదిలేస్తాను, చెప్పాలి. కన్ఫ్యూజ్ ఓన్లీ హైడ్రేషన్ ఒకటే చెప్తా జనరల్ గా. వీటిలో కూడా ఉంటాయి. 96411 413 ఉంది చూడండి. నైన్ సిక్స్ 409 410 411 413 పుషి ఇన్ఫ్యూజన్ అయ్యింది కోడ్స్. సో అక్కడ కోడ్స్ ఉంటాయి, ఎక్కువగా ఏం అవసరం లేదు, మోస్ట్లీ హైడ్రేషన్ ఇస్తాడు, నో వరీ. తర్వాత డైరెక్ట్ గా 98925 కోడ్ తీయండి, ఆస్టియోపతిక్ మ్యానిపులేటివ్ ట్రీట్మెంట్ అని. కనబడిందా? 98925 ఆస్టియోపతిక్ మ్యానిపులేటివ్ ట్రీట్మెంట్, 1 to 2 బాడీ రీజన్స్. 925 3 to 4 9 to 6 5 to 6 9 to 7 7 to 8 9 to 8. చాలా సార్లు క్వశ్చన్స్ ఇచ్చారు. దాని కింద కీరోప్రాక్టిక్ మ్యానిపులేటివ్ ట్రీట్మెంట్ ఉంటుంది చూడండి, 98940. 98940 1 to 2 regions, spinal 3 to 4, spinal 5 942 943 is extra spinal. ఎక్స్ట్రా స్పైనల్ అంటే ఏంటి? ఎక్స్ట్రా స్పైనల్, ఎక్స్ట్రా స్పైనల్ అంటే అదర్ దాన్ స్పైనల్. హ్యాండ్ అన్నాడు అనుకోండి, ఇవ్వలేదు, అదే తెలియదు కాబట్టి అదే పెట్టాడు. చాలా మంది ఏం చేస్తున్నారంటే సర్వైకల్, థొరాసిక్, లంబార్ అని చెప్తున్నాడు. అప్పుడు 3 రీజియన్స్ కి 98941 ఇస్తున్నారు. ఎగైన్ ఎక్స్ట్రా సర్వైకల్, ఎక్స్ట్రా లంబార్ అన్నాడు అనుకోండి, దానికి 98943 ఇస్తున్నారు. బట్ అలా ఇవ్వకూడదు. అప్పుడు ఎన్ని అయినాయి? 5 రీజియన్స్ అయినాయి కదా,
98942 మినిమం 5 రీజన్స్ కే చేస్తారు, ఇంకెక్కువ చేయరు. సర్వైకల్, థొరాసిక్, లంబార్, సాక్రల్, కాక్సీ 5 రీజన్స్. ఇంకా 5 దాటితే ఇంక ఎక్స్ట్రా ఏదైనా చేశారని చెప్పినా చాలా మంది ఎక్స్ట్రా స్పైనల్ ఇస్తున్నారు. ఇంక ఇవ్వాల్సిన అవసరం లేదు, 5కి ఇచ్చేసి కోడ్ హ్యాండ్ కానీ లెగ్ కానీ ఇంకేదైనా చెప్పినప్పుడు ఎక్స్ట్రా స్పైనల్ కింద కోడ్ ఇస్తాం 94. మీరు ఎక్స్ట్రా స్పైనల్ అంటే మీరేం రాస్తారంటే అదర్ దాన్ స్పైనల్ అని చెప్పి రాసుకోవాలి, క్లియర్ ఉంటుంది. సార్ ఎనాటమీ సిబిటి అయిపోయింది. నెక్స్ట్ ఎనాటమీ ఇంకేముంది, ఒక మెడిసిన్ చాప్టర్ అయిపోయింది. తర్వాత సర్జరీ చెప్తా. సర్జరీ 1 to 6 years. చాలా కన్ఫ్యూజ్ అవుతుంది, చెప్పచ్చు. ఇల్లు కన్ఫ్యూజ్ అవుతుంది. ఇప్పుడు ఈ మెడిసిన్ చాప్టర్ కూడా వ్యాక్సిన్ ఈ రెండు ఒకే రోజు చెప్తే ఇల్లు కన్ఫ్యూజ్ అయింది, దీని బట్టి కాదు, అందుకని స్ప్లిట్ చేశాను. తర్వాత డైరెక్ట్ కోడ్ మోడరేట్ సెడేషన్ అని చెప్పి కోడ్ ఉంది. టేబుల్ ఉంటుంది చూడండి, ప్రతి సిపిసి క్వశ్చన్ పేపర్ లో ఉండిద్ది, టేబుల్ ఉండిద్ది చూడండి, మోడరేట్ సెడేషన్. సో మనం ఎనస్థీషియాలో కూడా మోడరేట్ సెడేషన్ వస్తుంది, ఎనస్థీషియాలో కూడా మోడరేట్ సెడేషన్ వస్తుంది. మోడరేట్ సెడేషన్ మెడిసిన్ చాప్టర్ నుంచి ప్రతి సిపిసి పేపర్ లో ఉంది. మోడరేట్ సెడేషన్ చాలా ఈజీ క్వశ్చన్. మినిట్స్ ఇస్తాడు, ఏజ్ ఇస్తాడు, తర్వాత 2 కాలమ్స్ ఉన్నాయి. ఫస్ట్ కాలం ఏంటంటే పేజ్ నెంబర్ 9 ఎవరైతే మోడరేట్ సెడేషన్ ఇస్తున్నారో వాళ్ళే సర్జరీ కనుక చేస్తే ఫస్ట్ కాలంలో ఉన్న కోర్స్. ఒకళ్ళు సర్జరీ చేసి ఇంకొకళ్ళు మోడరేట్ సెడేషన్ కనిపిస్తుంటే సెకండ్ కాలంలో అనుకోండి. ఫస్ట్ కాలం ఏంటంటే సేమ్ సర్జన్ ఈస్ గివింగ్ మోడరేట్ సెడేషన్, వన్ ఈస్ డూయింగ్ సర్జరీ, అనదర్ వన్ ఈస్ గివింగ్ ద మోడరేట్ సెడేషన్, అది సెకండ్ కాలం. సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే 20 minutes 6 years age, 20 minutes 6 years age, same surgeon giving the moderate sedation. What is your answer? 20 minutes 6 years, same surgeon is giving the moderate sedation. దాని ఎదురే ఉంటుంది ఆన్సర్. 20 years. 99152 వర్ష అర్థమైందా? సరే, ఇప్పుడు 40 minutes డిఫరెంట్ సర్జన్ ఈస్ గివింగ్ మోడరేట్ సెడేషన్, ఏజ్ 3 years 40 minutes different surgeon is giving moderate sedation. మినిట్స్ చూసుకోండి, ఫస్ట్ 40, తర్వాత ఏజ్ 3 years అంటున్నా. ఒకటేమో అబౌవ్ 5 years ఉంటుంది, ఇంకోటి బిలో 5 years ఉంటుంది. 3 years కాబట్టి బిలో 5 years తీసుకుంటాం. డబల్ 9 155 157 into 2. నేను ఫన్నీ కనబడట్లేదా? 157 ఎక్కడ ఉంది సార్? 7 ఎక్కడ సార్? 53. ఇదే కదా సార్ 157 చూసుకో. 40 minutes ఇక్కడ బిలో 5 years. yes సార్. 1 hour 45 seconds. సేమ్ సర్జన్ అవి ఈ ఒకళ్ళే కాలం వస్తున్నారు. రెండు ఒకళ్ళైతే ఇది ఫస్ట్ గా చేసి వేరు వేరు అన్నాం. కన్ఫర్మ్ ప్రతి క్వశ్చన్ పేపర్ లో ఉండేది మోడరేట్ సెడేషన్. ఏం చైతన్య ఉండేది కదా మామూలుగా.
సరే ఇంత మెడిసిన్ చాప్టర్ రికార్డెడ్ అప్లోడ్ చేస్తారా? రేపు వచ్చేసి మీకు వేరే చెప్తాను. ఈఎన్ఎం కానీ సర్జరీ కానీ. సర్జరీ స్టార్ట్ చేస్తా 6 days కంటిన్యూస్ 1 2 3 4 5 6. సరే అమ్మా ఇంకింతే రికార్డెడ్ షేర్ చేస్తాను. ఓకే, ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఈరోజు చెప్పిన దాంట్లో? పర్లేదా? ఓకే సార్. పర్లేదు సార్. సరే అమ్మా ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి నాకు కాల్ చేయండి, తర్వాత మాట్లాడదాం. ఓకే. ఓకే సార్. థ్యాంక్ యూ సార్.